హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్యశ్రీ. అందరూ ఎలా ఉన్నారు? సో చాలా రోజుల నుంచి నేను ఇండోర్లో షూట్స్ చేసుకుంటున్నప్పుడు బిహైండ్ ద సీన్స్ అప్లోడ్ చేయమని అడుగుతున్నారు. అండ్ ఆల్సో నేను షూట్స్ చేస్తున్నప్పుడు ఫన్ ఎలా ఉంటుంది, అసలు హౌ డు ఐ గెట్ రెడీ, నేను ఎలా షూట్ చేస్తాను ఏంటి అనేవి నన్ను కొంచెం మంది అడుగుతూ ఉన్నారు. సో వాళ్ళ కోసం వీడియో చేద్దాం అనుకుంటున్నా. అండ్ ఆల్సో బిఫోర్ స్టార్టింగ్ ద వీడియో ఫస్ట్ అయితే మీ అందరికీ నేను ఇంకొక విషయాన్ని చెప్తాను. మోస్ట్ ప్రాబబ్లీ నా బర్త్డేకి నేను ఒక కార్ తీసుకుందాం అనుకుంటున్నాను, చిట్టి కార్. మీరు ఏమంటారు? తీసుకోవడం బెస్ట్ అంటారా, వేస్ట్ అంటారా? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. సో రైట్ నౌ మా బాబాయ్ కార్ నేను తెచ్చుకున్నాను, ఎందుకంటే నేను నేర్చేసుకున్నాను ఆల్మోస్ట్. ఇంకా నేను కార్ తీసేసి ట్రావెల్ చేయడానికి లాంగ్ డ్రైవ్స్కి కూడా రెడీగా ఉన్నాను కాబట్టి. బట్ కార్ అంతా చాలా డర్టీగా ఉంది, ఎందుకంటే మేము హైవే నుంచి తీసుకొచ్చాం. అక్కడ ఒక కన్స్ట్రక్షన్ అవుతుంది, మొత్తం దుమ్ము ధూళి అంతా ఆ కార్ మీదే పడింది. ఇప్పుడు నేను ఈ కార్ని ఈవినింగ్ మా బాబాయ్కి ఇచ్చేయాలి. సో నేను మంచిగా నీట్గా క్లీన్ చేసేద్దాం అనుకుంటున్నా. ఎలా చిన్నప్పుడులాగా, లేకపోతే చిన్నప్పుడు కార్ కడగండి బండి కడగండి అని అనేవాళ్ళు కదా మన పేరెంట్స్. అప్పుడు మనం బకెట్లో వాటర్ తెచ్చి క్లాత్ తెచ్చుకుని తుడిచేవాళ్ళం. ఈ రోజుల్లో టెక్నాలజీ మారింది, అన్నీ మారాయి, మనకి అలాంటి అవసరం లేదు. నేను ఒక మంచి యూస్ఫుల్ ప్రోడక్ట్ని మీకు సజెస్ట్ చేస్తాను, మీకు కూడా డెఫినెట్గా యూజ్ అవుతుంది. లెట్స్ వాచ్ ఇట్. మనం యూజ్ చేస్తున్న ప్రోడక్ట్ ఎగారో సుప్రీం హై ప్రెషర్ వాషర్. యూజ్ చేసి కార్ని ఈజీగా వాష్ చేసేసుకోవచ్చు. బేసిక్గా మనం కార్ వాష్కి ఎక్కడైనా ఇచ్చినా కూడా చాలా అవర్స్ ఆఫ్ టైం టేకింగ్ అవుతుంది. బట్ దీంతో మనం 15 minutesలోనే కార్ వాష్ని ఫినిష్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి చూస్తే ఆన్ అండ్ ఆఫ్ బటన్స్ ఉన్నాయి. మనం ఆన్ చేసుకోగానే ఇలా వస్తుంది, ఆఫ్ చేయగానే ఇది ముందుకు వస్తుంది. అండ్ ఇదే మన హై ప్రెషర్ వాషర్. ఇక్కడ మనం పైప్ని కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. మనకి 2 పైప్స్ ఉంటాయి, ఒకటి ఫ్రమ్ మోటార్ టు పైప్, ఇంకొకటి పైప్ టు గన్ అనమాట. తర్వాత ఇది వచ్చేసి ప్రెషర్ గేజ్ అనమాట. సో మనం ఎంత ప్రెషర్ని యూజ్ చేస్తున్నాం ఏంటి అనేది ఇందులో ఇండికేట్ చేస్తూ ఉంటుంది. సో ఇప్పుడు ఈ మోటార్ని యూజ్ చేసి మనం పైప్ కనెక్ట్ చేసుకుని మన కార్ని వాష్ చేసుకుందాం. సో ఇప్పుడు మనం తీసుకున్న ఎగారో హై ప్రెషర్ వాషర్ని ఎలా యూజ్ చేయాలి అనేది బావ అంతా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. బికాజ్ బావ ఈజ్ ఎక్స్పర్ట్ ఇన్ ఆల్ దీస్ థింగ్స్. చెప్పండి బావ. సో ఇదేమో వాటర్ పైప్ అనమాట. ఓకే. సో వాటర్ పైప్లో దీంట్లో 2 types ఆఫ్ కనెక్టర్స్ ఉంటాయి. ఐదర్ డైరెక్ట్గా మనకి పైప్ కనెక్షన్స్ అనేది సప్లై దూరంగా ఉన్నప్పుడు ఏం చేస్తారంటే బకెట్లో వాటర్ పెట్టుకొని కనెక్షన్ చేసేసుకోవచ్చు. అదేంటంటే ఇది ఫిల్టర్ అనమాట. ఈ పైప్కి ఫిల్టర్లో పెట్టుకొని డైరెక్ట్గా మనం బకెట్లో పెట్టేసుకున్నాం అనుకో, ఏమైనా డస్ట్ ఉన్నా సరే దీంట్లో నుంచి బ్లాకేజ్ అయిపోయి డైరెక్ట్గా నీకు ప్యూర్ వాటర్ దీంట్లో పంప్ అవుతుంది అనమాట. లేదంటే పంప్ ఖరాబ్ అయిపోద్ది అనమాట. లేదనుకుంటే మనకి పైప్ కనెక్షన్ దగ్గరలో ఉందనుకుంటే ఈ పైప్ కనెక్టర్ దీనికి పెట్టుకొని డైరెక్ట్గా ట్యాప్ పెట్టేసుకోవచ్చు. ఒక కనెక్షన్ మోటార్ పెట్టేసుకోవచ్చు అనమాట. సో మీకు చూపినట్టే ప్రాసెస్ అంతా చాలా సింపుల్. మనం ఈ పైప్ ని ఫిల్టర్ కి కనెక్ట్ చేసుకున్న వెంటనే మనం దీన్ని ఇక్కడ కనెక్ట్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు మనకి డైరెక్ట్ గానే పైప్ దగ్గరలో ఉంది కాబట్టి మనం డైరెక్ట్ యూజ్ చేసుకుంటున్నాం. మనం దీన్ని మోటార్ కి ఫిక్స్ చేసుకున్న తర్వాత పైప్ పెట్టుకోవాలి. పైప్ పెట్టుకున్న తర్వాత మనం దీన్ని బకెట్లో సోక్ చేసుకున్నాక మనకి వాటర్ అనేది పైప్లోకి పంప్ అవుతూ ఉంటుంది అనమాట. మనం 2 ఫిక్స్ చేసుకున్న తర్వాత ఈ అటాచ్మెంట్స్ ని డైరెక్ట్ గా మోటార్ కి కనెక్ట్ చేసుకుని మనం బకెట్లో వాటర్ ఫిల్ చేసుకుని స్టార్ట్ చేయ వెంటనే మన ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిపోతుంది అనమాట. అండ్ యూజ్ చేయడం కూడా చాలా సింపుల్. అండ్ మనం మోటార్ టు పైప్ ఒకటి కనెక్ట్ చేసుకుంటే పైప్ టు మోటార్ ఇంకొకటి కనెక్ట్ చేసుకుంటాం అనమాట. ఇవి 2 కనెక్షన్స్ అయిపోయిన వెంటనే మన ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిపోతుంది. అండ్ మనం ఇప్పుడు గన్ ని ఫిక్స్ చేసుకుంటున్నాం అనమాట. గన్ ఫిక్స్ చేసుకోవడం కూడా చాలా సింపుల్. వాళ్ళు అక్కడ ఇచ్చిన ఒక కనెక్షన్ కి మనం దీన్ని కనెక్ట్ చేసుకోవాలి. అండ్ దాని ముందు మనకి ఈ ఇండికేటర్ ఉంటుందన్నమాట. ఇది ఎందుకు అంటే దీంతోనే మనం వాష్ చేసుకోబోతున్నాం. అండ్ కార్ చూసారు కదా ఎంత డర్టీగా ఉందో. ఇంత డర్ట్గా ఉన్న కార్ని కూడా మనం చాలా నీట్గా క్లీన్ చేసుకోబోతున్నాం. అండ్ ఆల్సో మీరు గమనిస్తే మనం కార్ని బయట పార్క్ చేసినప్పుడు కాకిలు కానీ లేదా ఏమైనా బర్డ్స్ కానీ వాటి షిట్ అనేది మన కార్ మీద పడేస్తూ ఉంటాయి, అవి వాళ్ళకి తెలియకుండా కాబట్టి. బట్ మనం వాటన్నిటిని కూడా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. లుక్ ఎట్ మై ఫింగర్స్, అసలు ఎంత డస్ట్ ఉందో. అండ్ ఇప్పుడు మనం బకెట్లో వాటర్ని ఫిల్ చేసుకున్నాం కదా, ఇందులోకి మనం మన పైప్ని ఇన్సర్ట్ చేసుకోవాలి. ఇన్సర్ట్ చేసుకున్న తర్వాత ఆన్ చేసిన ఒక 1 minute మనకి వాటర్ అనేది పైప్లో అంతా సప్లై అవుతుంది. అప్పుడు ఈ ప్రెషర్ గేజ్ అనేది చేంజ్ అవుతుంది అనమాట. ఎస్, నౌ వీఆర్ గుడ్ టు గో. వీ కెన్ స్టార్ట్ యూజింగ్ ద ఎగారో హై ప్రెషర్ వాషర్. అండ్ ఇది చాలా పోర్టబుల్ ఉంటుంది. సో మనం ఎక్కడికైనా ఈజీగా క్యారీ చేసేసుకోవచ్చు. లాంగ్ డ్రైవ్స్ వెళ్తున్న వాళ్ళకి మస్ట్ యూస్ ప్రోడక్ట్ లోనే ఇది ఉంటుంది. అండ్ ఇప్పుడు మీరు గమనిస్తే కార్ అంతా చాలా డర్ట్గా ఉంది కదా. నేను జస్ట్ ప్రెషర్ పెంచగానే కార్ మీద ఉన్న షిట్ కూడా ఈజీగా పోయింది. ఈ ప్రోడక్ట్ యూజ్ చేయడం వల్ల మన టైం సేవ్ అవుతుంది. అండ్ దీన్ని మనం మల్టీపర్పస్ గా యూజ్ చేసుకోవచ్చు. స్ట్రాంగ్ ప్రెషర్ ఫర్ డీప్ క్లీనింగ్, ఈజీ టు ఆపరేట్ ఈవెన్ ఫర్ బిగినర్స్. అండ్ ఇందులో మనకి 1800 watts ప్రెషర్ ఉంటుందన్నమాట. దానివల్ల మనకి ఈజీగా డర్ట్, ఆయిల్, జంక్, స్టిక్కీ డస్ట్ అంతా కూడా 120 bars హై స్పీడ్ తో మనకి రిమూవ్ అయిపోతుంది. అండ్ 6.5 liters మినిమం వాటర్ ఫ్లో అనేది ఉంటుందన్నమాట. ఇందులో ఉన్న అడ్జస్టబుల్ నాజిల్ వల్ల మనం వాటర్ స్ప్రేని లో టు హై, హై టు లో స్పీడ్ పెంచుకోవచ్చు. అండ్ ఆల్సో ఒక ఫోమ్ బాటిల్ కూడా మనకు వస్తుంది. మనం ఫోమ్ వాష్ కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఆటోమేటిక్ గా షట్ ఆఫ్ అయిపోతుంది. ఇది పోర్టబుల్ డిజైన్ తో తయారు చేశారు. సో కన్వీనియంట్ గా ఉంటుంది, ఈజీ టు క్యారీ. ఎనర్జీ సేవింగ్ ఫీచర్ అనేది చాలా బాగుంటుంది.
వాషర్ ఆటోమేటిక్గా స్విచ్ ఆఫ్ అయిపోతుంది అండ్ ట్రిగర్ కెన్ బి యూజ్ ఫర్ సమ్ టైమ్. ఇన్ని బెనిఫిట్స్ ఉండడం వల్ల మన కార్ చాలా ఈజీగా వాష్ అయిపోతుంది. అది కూడా మనం ఇంటి దగ్గర ఉండే వాష్ చేసేసుకోవచ్చు. చూసారు కదా డర్ట్ స్ట్రెయిన్స్ ఉన్న కార్ని ఎంత బ్యూటిఫుల్గా చేసేసింది. అండ్ ఫోమ్ వాష్ చేసుకోవడం వల్ల కూడా కార్ ఇంకా చాలా షైనింగ్గా కనిపిస్తుంది అనమాట. ఫోమ్ వాష్ కూడా చాలా సింపుల్ అండ్ చాలా ఈజీగా ఉంటుంది. అండ్ ఇంట్లో ఎవరైనా చిన్నపిల్లలు ఉంటే వాళ్ళకి ఇది ఒక ఫన్ యాక్టివిటీలా కూడా ఉంటుందన్నమాట. అండ్ నేను ఫోమ్ బాటిల్ ఇన్సర్ట్ చేసుకున్న తర్వాత ప్రెషర్ని నోజల్స్ ద్వారా యూజ్ చేసుకుని చేంజ్ చేస్తూ ఈజీగా కార్ వాష్ని అయితే ఇంట్లోనే హ్యాపీగా చేసేసుకున్నాను. అండ్ ఆల్సో మనం ఈ ఎగారో సుప్రీం హై ప్రెషర్ వాషర్ని మన స్కూటీకి క్లీన్ చేయడానికి యూజ్ చేయొచ్చు, బైక్స్ క్లీన్ చేయడానికి యూజ్ చేయొచ్చు, ఆల్సో ఫ్లోర్ క్లీన్ చేసుకోవచ్చు, గరాజ్ క్లీన్ చేసుకోవచ్చు. సో ఈ ప్రోడక్ట్ వల్ల మనం మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవచ్చు అండ్ దీన్ని పోర్టబుల్గా మనం ఎక్కడికైనా ఈజీగా క్యారీ చేసేసుకోవచ్చు. సో చూసారు కదా జస్ట్ 10 మినిట్స్లోనే మన కార్ అయితే చాలా అందంగా రెడీ అయిపోయింది. సో ఇంకా ఈ ప్రోడక్ట్ యూజ్ చేసిన తర్వాత అయితే ఇంకా మనకి కార్ వాష్కి వెళ్ళి ఇచ్చుకుని కార్కి వాష్ చేయించుకోవాల్సిన అవసరమే లేదు. అండ్ నేను హై ప్రెషర్ వాషర్తోనే నా స్కూటీని కూడా వాష్ చేసేసుకున్నాను. సో మీకు కూడా ఈ ప్రోడక్ట్ కావాలి అంటే నేను లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను. అండ్ ఈ ఎగారో హై ప్రెషర్ వాషర్ మనకి అమెజాన్లో కూడా అవైలబుల్గా ఉంటుంది. మీకు ఎవరికైనా కావాలి అంటే చెక్అవుట్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా షూట్కి అయితే రెడీ అయిపోదాం. ఈ గ్యాప్లో కార్ కూడా డ్రై అవుతుంది. లెట్స్ గెట్ ఇన్ టు ద షూట్. సో ఇప్పుడు చాలా పెద్ద సాహసం చేయబోతున్నాను బికాజ్ నాకు ఈరోజు ఒక షూట్ ఉంది అండ్ నేను లెన్స్ పెట్టుకోబోతున్నాను. మీ అందరికీ తెలుసు నేను లెన్స్ పెట్టుకున్న ప్రతిసారి చాలా పెద్ద కామెడీ జరుగుతుంది. లాస్ట్ టైం నేను ఒక షార్ట్ వీడియో అప్లోడ్ చేస్తేనే ఆ కామెడీ అంతా ఫుల్ లెంత్ వీడియో కావాలి అని అడిగారు. సో మీకు ఫస్ట్ నుంచి ప్రాసెస్ స్టార్ట్ చేస్తాను అండ్ యూ కెన్ లుక్ ఎట్ మై ఐస్. అసలు బేసిక్గా నాది క్యాట్ ఐ కాదు, బట్ ఒక లైట్ బ్రౌన్ షేడ్ ఉంటుందన్నమాట. నా బ్లాక్ ఐస్ కాదు. బట్ నేను ఇప్పుడు గ్రే లెన్స్ పెట్టుకుంటున్నాను. ఐ విల్ షో యూ ద లెన్స్. లైక్ ఇట్ ఈజ్ టర్కిష్ గ్రే అనమాట. ఈ లెన్స్ని నేను ఇప్పుడు ట్రై చేస్తున్నాను. అండ్ మీ అందరికీ తెలుసు కదా అసలు నార్మల్గానే నేను చాలా కళ్ళు అంటే కితకితలు వచ్చేస్తూ ఉంటాయి. అలాంటిది ఇప్పుడు ఇంకా ఫుల్ లెన్స్ పెట్టుకుంటున్నాను. మీరు ప్రాసెస్ని స్టార్టింగ్ నుంచి చూడండి. అండ్ ఇంట్రడ్యూసింగ్ మేకప్ ఆర్టిస్ట్ ఫర్ నౌ ఈజ్ శ్రీ. హాయ్ శ్రీ. సే హాయ్. హాయ్. ఓకే లెట్స్ స్టార్ట్. ఓకే ఫస్ట్ అయితే నేను మైక్ పెట్టేసుకుంటాను. ఓకే చాలా కామెడీ చేస్తాను, మీరందరూ దాన్ని జాగ్రత్తగా చూడండి. ఓకే లెట్స్ స్టార్ట్. ఐఎమ్ సో కాన్ఫిడెంట్. అవును, కానీ నా వల్ల అస్సలు అవ్వదు, ఎందుకంటే నా కళ్ళకే చాలా కితకితలు ఉంటుంటాయి. సో గాడ్ ప్లీజ్ సేవ్ మీ గాడ్. అమ్మో నేను ముందే టెన్షన్, చాలా టెన్షన్ పడుతున్నారు. మొత్తానికి లెన్సే పోయింది. పెట్టింది కూడా పడేసారు మీరు. నేను పడేయలేదు, నేను అందుకే చెప్పాను లెన్సులతో చాలా కష్టం మనమని. జాగ్రత్తగా కాన్ఫిడెంట్గా పెట్టేద్దాం. ఓకే ఓకే. నాకు టెన్షన్ వచ్చేస్తుంది, నా చేతులన్నీ షివర్ అయిపోతున్నాయి. ఈ ఫ్యాన్ ఆఫ్ అయిపోయి. సో బేసిక్గా లెన్స్ రోజు పెట్టుకున్నా కూడా మేబీ నేను ఇప్పటికీ ఇది 5th టైం అనుకుంటా పెట్టుకోవడం. బట్ ఎవ్రీ సెకండ్ లైక్ ఎవ్రీ టైం నేను షూట్ చేసినప్పుడు లెన్స్ పెట్టుకునేటప్పుడు నాకు అదొక పెద్ద గండం. ఎందుకంటే బేసిక్గా నాకు కళ్ళు ఈ పార్ట్ అంతా చాలా ఎక్కువ కితకితలు ఉంటాయన్నమాట. ఐ షాడో వేస్తున్నప్పుడు కూడా నాకు బ్రష్తో వేస్తే చాలా కితకితలు వస్తాయి, నాకు చేత్తోనే ఐ షాడో కూడా వేయాలి. సో అన్ని కితకితలు ఉంటాయి కాబట్టి కొంచెం రిస్క్ లేకుండా మనం ఇప్పుడు చేసేద్దాం ప్రాసెస్ని. కమాన్ శ్రీ, వీ కెన్ డూ ఇట్. చేసేద్దాం. ఓకే రిలాక్స్ కూల్. నాకు టెన్షన్ వచ్చేస్తుంది. ఇలా కాదు కానీ గైస్, వీడియో అవుతూ ఉంటే వీడియో మీద కాన్సన్ట్రేషన్ కూడా సగం. వీడియో ఆపేద్దాం, మీకు పెట్టుకున్న తర్వాత మళ్ళీ నేను చూపిస్తాను, ఆపేస్తాను. మీరు ఈజీగానే పెడతారు కానీ నేనే కష్టపడతా. ఎంత ఏడిపిస్తున్నారు ఏంటి నన్ను.
ఇట్స్ ఓకే గైస్ లుక్ ఒక కంటికి పెట్టేసుకున్నాను ఇంకో కంటికి పెట్టుకోవడానికి తిప్పలన్నీ ఇట్స్ ఓకే ఐ కెన్ డూ ఇట్ వీ కెన్ డూ ఇట్ టుగెదర్ లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్ వీ కెన్ డూ ఇట్ అమ్మో దేవుడా లేదు అవ్వలేదు ఓ మై గాడ్ నా వల్ల అవ్వట్లేదు పింకీ నేర్పించిన శ్రీ ఎస్ thumbnail ఇదే పెడతాను ఇట్స్ ఓకే అంటే నాకు అది చూస్తే నాకు ఇంకా భయం వేసేస్తుంది ఇది టూల్ కానీ చేత్తోనే పెట్టండి కదా సరే పోనీ ఏదో ఒకటి ట్రై చేయండి ఇట్స్ ఓకే చేసేస్తాను నేను లేదు టైం అయిపోతుంది నాకు అందరు ఇబ్బంది పడతారు మళ్ళీ డన్నా ఈజీ బట్ దానికి క్రిటికల్ చేస్తున్నారు డన్నా అమ్మయ్యా మంట ఆ! నిజంగానే ఎందుకంటే నాదే మిస్టేక్ లెన్స్ చాలా ఆ సొల్యూషన్ నుంచి మనం బయటికి తీసిన వెంటనే మనం పెట్టుకోవాలి లేదంటే అది డ్రై అయిపోతుంది ఐస్ చాలా సెన్సిటివ్ కాబట్టి ఇంకా ఎక్కువ బర్నింగ్ సెన్సేషన్ ఉంటుంది నేను మీకు ఫుల్ లెంత్ వీడియో కూడా ఎందుకు క్లియర్గా పెట్టాను అంటే చాలా మందికి చాలా ఇష్టాలు ఉంటాయి బట్ కొన్ని సాక్రిఫైస్ కూడా చేయాలి చూడండి బేసిక్గా అయితే నా ఫ్రెండ్స్ అందరూ కూడా 1 సెకండ్లో పెట్టేసుకుంటారు వాళ్ళే పెట్టేసుకుంటారు బట్ నేను పెట్టుకోలేను బికాస్ మై ఐస్ ఆర్ టూ సెన్సిటివ్ అసలు నేను చూడండి ఎంత వాటర్ వస్తుందో అండ్ ఆల్సో శ్రీ కూడా 1 సెకండ్లోనే పెట్టేస్తారు శ్రీ అనే కాదు ఏ మేకప్ ఆర్టిస్ట్ అన్నా కూడా చాలా ఫాస్ట్గా పెడతారు బట్ లుక్ ఎట్ మై ఐస్ దే ఆర్ వెరీ సెన్సిటివ్ పార్ట్ నాకు నా మొత్తంలో నా కళ్ళు చాలా సెన్సిటివ్ ఎంత వాటర్ వస్తుంది అసలు ఎవరికి ఇంత ఏడుపు కూడా రాదు నాకు ఏడిపే వచ్చేస్తుంది ఫుల్ ఇట్స్ ఓకే బట్ లుక్ ఎట్ మై బ్యూటిఫుల్ ఐస్ నా మొత్తం మేకప్ హెయిర్ అన్నీ అయ్యాక చూడొచ్చు అసలు ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది మొత్తం అంతా కొంచెం దగ్గరగా నా ఐస్ని నా ఏడుస్తున్న ఐస్ని వెరీ ప్రిటీ ఓకే డన్ బ్రో ఇప్పుడు సో యా ఐఎమ్ ఆల్మోస్ట్ డన్ అంతా అయిపోయింది అండ్ దీస్ ఆర్ మై బ్యూటిఫుల్ నేమ్స్ మధ్యలో ఈ సౌండ్ ఎఫెక్ట్స్ ఇవి నేను స్టిక్ ఆన్స్ బ్లింకిట్లో ఆర్డర్ చేసుకున్నాను జస్ట్ 250 రూపీస్ అనమాట అప్పుడప్పుడు మీరు కూడా ఇలాంటి ట్రిక్స్ అని యూజ్ చేయాలి సో నేను ఇప్పుడు అనుశ్రీ రెంటల్ జ్యువెలరీ నుంచి జ్యువెలరీ తెప్పించుకున్నాను వైజాగ్లోనే ఉంది వీళ్ళది అండ్ ఇది నేను అన్బాక్సింగ్ కృషాత చూపిస్తాను ఎందుకంటే నా గోల్డ్ వెళ్ళిపోతాయి కాబట్టి ప్లీజ్ ఓపెన్ దాన్ ఓకే సో బేసిక్గా మనం అంటే ఇప్పుడు వెడ్డింగ్ జ్యువెలరీ నుంచి ఆర్డర్ చేస్తూ ఉంటాం కదా ఇప్పుడు వెడ్డింగ్ జ్యువెలరీ మనం రీస్టాక్ చేస్తున్నాం అనమాట ఎందుకంటే మనం అందులో ఉన్న వరకు ఆల్మోస్ట్ మనం పెట్టేసుకున్నాం అండ్ ఈ మామిడి పింజల నెక్ పీస్ని నేను ఎందుకు తీసుకున్నాను అంటే ఓన్లీ దీనితో నేను ఒక లుక్ని రీక్రియేట్ చేయబోతున్నాను అది మనం లాస్ట్లో ఈ లుక్ అయిపోయిన తర్వాత దాని గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు మిగతా వాటికి జ్యువెలరీ అండ్ ఇయర్ రింగ్స్ అన్నీ నేను మోస్ట్లీ ఇయర్ రింగ్సే పెట్టుకున్నాను ఎందుకంటే నేను ఈరోజు ఇదే లైక్ ఈ కర్ల్స్ ఈ మేకప్తోని ఒక 6 అవుట్ఫిట్స్ మార్చి చేద్దాం అనుకుంటున్నా నేను మాట్లాడుతున్నంతసేపు ఈ ముచ్చల్ సౌండ్ వస్తుంటాను సారీ ప్లీజ్ సో దీస్ ఆర్ మై బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ అండ్ ఈ లుక్ కోసం ఈ అవుట్ఫిట్కి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ తెప్పించుకున్నాను అవి పింక్ ఇయర్ రింగ్స్ ఉంటాయి ఎక్కడున్నాయి దిస్ పింక్ ఇది సేమ్ పింక్ అని నాకు అనిపించి నేను ఇవి తెప్పించుకున్నాను అన్నమాట యా ఇట్స్ సేమ్ పింక్
చూడండి, అంటే ఎప్పుడైనా మనం అవుట్ఫిట్ వేసుకునేటప్పుడు స్టైలింగ్ మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో నేను ఇప్పుడు ఇంత జ్యువెలరీ అంతా వేసేసుకుంటే బాగోదు, సింపుల్గా ఈ ఒక్క ఇయర్ రింగ్స్ పెట్టేసుకుంటే మనకి మొత్తం లుక్ అయిపోతుంది. సో నేను అన్ని డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీకు ఏమైనా నీడ్ ఉంటే డూ చెక్ ఇట్ అవుట్. చాందిపడి అయితే బాగుంటుంది కదా దీనికి. సో బిహైండ్ ద సీన్స్ అన్నీ కూడా మీరు చూశారు కదా. జస్ట్ ఒక్క షూట్ కోసం మనం ఆల్మోస్ట్ ఇన్ని అరేంజ్మెంట్స్ చేసుకుంటూ ఉంటాము. అండ్ ఆల్సో ఇంకా వెరీ సూన్ పిక్చర్స్ని, వీడియోస్ని అన్నిటిని కూడా అప్లోడ్ చేస్తాను. అంటిల్ దెన్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఆల్సో ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్. సీ ద నెక్స్ట్ వ్లాగ్స్. బాయ్.